जबरदस्त खतरनाक कॉमेडी शो। सुन रे जानू दिलू చేసారే ను అదరే కన్ను కొంటే పిల్ల పిల్ల ఏ సావరియా చలియా కొంటగా నవ్వేస్తుంటే మనియా సతియా మాయలో మనసు పడ్డానా ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల చెంపకు చింపుల్ల ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల కళ్ళకు రేవేళ్ళ ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల పిల్ల పిల్ల. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. All right, so mana Zabardast episode ni start cheyalante mana Zabardast judges ni invite cheyali. Please welcome the ever gorgeous Khushbu garu. All right, so mana ee Zabardast episode ni start cheyalante pandam veyadaniki ma team leaders ni invite cheyali. So let's welcome them. सारी गमा पदनिसा और करो करो जरा जलसा ఏ రష్మి 7:05కి బుకే కావాలా మీకు? రష్మి బొకే మాకేనా? మీకు బుక్కేనే. బొకే దేనికి మరి? అక్కడ చూడు, ఒక జడ్జి వచ్చారు, ఇంకో జడ్జి అంటే జబర్దస్త్ లో ఎన్నో మార్పులు జరిగాయి, అలాంటిది ఇంకో కొత్త మార్పు జరిగింది. సారీ రాఘవ గారు. ఎవరు వస్తున్నారు ఏంటి చెప్తే కొంచెం టెన్షన్ ఉంది మాకు కూడా. ఎవరు వస్తున్నారేంటి? ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు, జడ్జి ఎవరు చెప్పి త్వరగా. Ladies and gentlemen, get ready for మన న్యూ జబర్దస్త్ judge. అన్నయ్య వచ్చినాడు, 10 మార్కులు తెచ్చినాడు. 5 మార్కే అంతే. అన్నయ్య వచ్చినాడు, 10 మార్కులు కోసినాడు. మీరు 5 అన్నారు, ఈయన 0 వేస్తున్నారు ఏకంగా ఇక్కడ. అదే ప్రిపేర్ గా ఉండండి. ఇంకో విషయం ఏంటంటే, సారీ రాఘవ, నువ్వు కూర్చోవాల్సిన సీట్లో నేను కూర్చున్నా. ఎప్పుడు రాఘవ్ గారు, ఎప్పుడు కథ, ఎస్వి రంగారావు గారు, ఎంత బ్యాచ్, యాంటిక్ పీస్ లాగా యాంటిక్ బ్యాచ్ మీరు. ఆ సీట్ మీదే శివాజీ గారు. ఆఫీషియల్లీ వెల్కమ్ టు జబర్దస్త్. ఈ బ్యాచ్ మొత్తానికి మీరు జడ్జ్ చేయాలి, వీళ్ళు స్కిట్లు చూడాలి, వీళ్ళని జడ్జ్ చేయాలి. సో ఎలా అనిపిస్తుంది? ఇట్స్ ఆనర్. ఒక గొప్ప షో, ఇంత టాలెంటెడ్ యాక్టర్స్ వీళ్ళందరూ కూడా. నిజం చెప్పాలంటే తెలుగు వారి అచ్చ తెలుగు షో ఇది. తెలుగు వాళ్ళందరూ కూడా కామెడీ అంటే పడిచేస్తారు ఎక్కడున్నా కూడా. సో కాబట్టి ఇండస్ట్రీ ఇంత బాగుంది, ఇన్ని సంవత్సరాలైనా జబర్దస్త్ నడుస్తా ఉందంటే కేవలం ప్రజలకి కామెడీ పట్ల ఉన్న ఇంట్రెస్ట్, ఆ మమకారం, వాళ్ళు ప్రేమించే విధానం. ఇంత మంచి షోకి నన్ను జడ్జిగా అనుకోవటం ఇది పెద్ద బాధ్యత, డెఫినెట్ గా పెద్ద బాధ్యత ఇది. ఎందుకంటే ఖుష్బు గారి పక్కన సచ్ ఏ సీనియర్ యాక్ట్రెస్, మా అందరికి ఇష్టమైన యాక్ట్రెస్ తను. ఆవిడ పక్కన సీటు షేర్ చేసుకోవడం చాలా 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 గౌరవంగా భావిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ రాక్. అంటే ఏదొచ్చినా చెప్తా మైండ్ లో నుంచి. మీ అందరికి సీనియర్ రాఘవ్ గారు, ఆవకాయ ఊరే కొద్దీ ఎంతో బాగుంటది, అలాగే రాఘవ్ గారు ఈ షోలో ఉండే కొద్దీ అయ్యా అమ్మో, మామిడి పండు మామూలుగా ఉంటే కుళ్ళిపోద్దాం కానీ రాఘవ్ గారు పచ్చడి లాంటి వారు, ఎప్పుడు ఊరతానే ఉంటాడు, అద్భుతమైన రుచి ఉంటుంది. రాఘవ్ గారు మా ఆవకాయ. చాలా చాలా హ్యాపీగా ఉంది గురు, మీ అందరికి కూడా థ్యాంక్స్. సార్ ఎక్కడ తగ్గొద్దు అసలు, అవసరమైతే భాస్కర్ తొక్క తీసేయండి, నేను చూసుకుంటాను. తగ్గితే నిన్నే తొక్కుతా ఫస్ట్. ఏదో తేడాగా ఉందేంటి? తగ్గటానికి ఛాన్స్ లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దీస్ అమేజింగ్ ఇన్పుట్ శివాజీ గారు. ఖుష్బు గారు, కొత్త జడ్జ్ వచ్చారు మీతో పాటు కో జడ్జ్ చేయడానికి. సో ఫ్యూ వెల్కమింగ్ వర్డ్స్ ఫ్రమ్ యూ. వెల్కమ్ టు ద షో శివాజీ గారు. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఏంటంటే అందరికి ఒక చిన్న భయం వచ్చేసింది. మీరు వస్తే ఆనెస్ట్ గా ఈ ఒపీనియన్ ఉంటుంది, అది చెప్తారు. మెయిన్ మీరు చూస్తే రాఘవ్ గారు చాలా భయపడుతున్నారండి.
ఈ రోజు అసలు మాటలు రావట్లేదు ఆయన దగ్గర నుంచి. ఎప్పుడైనా ఒక షో స్టార్ట్ అక్కడ రష్మి గుడ్ మార్నింగ్ అని చెప్తే అంతే నెక్స్ట్ ఆయన స్టార్ట్ చేస్తున్నారండి. ఫినిష్ అయిన వరకు ఆయనే మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఈ రోజు అస్సలు మాట రాలేదు ఆయనకి. అంటే ఇక వారిని ఇంకా ఎక్కువ గౌరవిద్దామండి అయితే. అదే చెయ్యాలి. ఇప్పుడే నేను చెప్పాను నా సార్. గౌరవం ఎలా ఉంటుందో మా రాఘవకు బాగా తెలుసు. లేదు నేను చూడాలి. ఎందుకంటే ఇక్కడ 6-7 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక 2-3-0 అది అని ఉంటే కూడా బాగుంటుంది. రాఘవ గారు మీరు బాగా చూసుకోవాలి. నేనైతే మీ అందరికి ఒకటే చెప్తున్నాను, నాకు నచ్చపోతే నవ్వను, ఖచ్చితంగా నవ్వను. నచ్చింది అనుకో నన్ను ఆపలేరు నవ్వటానికి మీరు. ఆ తర్వాత బోర్డులు ఎలా ఉంటాయో మీకు ఖచ్చితంగా తెలుసు. ఖచ్చితంగా డెఫినెట్ గా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. Once again a big welcome to both our judges, Khushbu garu and Shivaji garu. సో ఇంకా అఫీషియల్ ట్రీట్మెంట్ అయిపోయింది కాబట్టి ఇంకా జబర్దస్త్ గా మా స్కిట్ స్టార్ట్ చేద్దామా? Yes. టీమ్ లీడర్స్ రెడీయా? ఓకే, సో లెట్స్ బిగిన్ సరదా శుక్రవారం. సో మన సరదా శుక్రవారం స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్ ఫార్మాట్ లోకి వెళ్ళిపోదాము. పందెం వేద్దామా రాఘవ్ గారు? నాకు చాలా బాధగా ఉందండి. దేని గురించి? పందెం వేయడానికి కాదు గానీ ఇంట్లో ఏమన్నా పనికి రాకపోతే వాటిని స్క్రాప్ కి పారేస్తారు. ఆ. కానీ అక్కడ స్క్రాప్ వాడు కూడా పనికిరాని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ శనివారం పెట్టి, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? శనివారం వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. స్క్రాప్ కూడా పనికిరాని వాళ్ళు. అందుకే ఇగో శనివారంకి సింపుల్ గా స్క్రాప్ శనివారం అని పెట్టండి, వీళ్ళకి సరిపోద్ది. ఆయన అంత మాట అనిన తర్వాత కూడా మీ నోటి నుంచి మాట రావట్లేదేంటి? ఏంటి నిజం చెప్పాలంటే పెళ్ళైన 20 ఏళ్లలో నా పిల్లం కన్నా ఇంకొంచెం ఎక్కువ గొడవలు పెట్టుకుంటున్నా. ఎందుకు రాఘవ్ గారు మీకు ఏంటి ప్రాబ్లం ఏంటి? ఒకటి అడుగుతాను చెప్పండి, కిలో పచ్చిమిరపకాయలు ఎంత ఉంటాయండి? తినడానికి మండుతున్నట్టుంది. ఓ 30-40 ఇస్తా, అవి కొనుక్కుని తింటారు. మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలాగా గెలవడానికి పౌరుషం వస్తది. రాఘవ్ గారు మేడం. శివాజీ గారు చెప్పేశారు మీరు ఈ జబర్దస్త్ లో మీరే యాంటీక్ పీస్, జాగ్రత్త చూసుకోండి. ఆవకాన్ని చెప్పేశారు కదా. యాంటిక్ పీస్ కాదు మేడం, యాంటీ పీస్. ఇంకోండి 15 లేట్ చేయట్లేదు, స్టార్ట్ ఎంత చేస్తాం. ఎంత ఎంత చెప్పండి. లెక్కల్లో నీకు సరే 5 5 5 10ఏనా? మరి ఇటువైపు నుంచి 5 5 5 5 15. అలాగ పౌరుషం ఉంటే 10 వేస్తారు అనుకున్నాను, మాది లేదు. అంటే రాఘవా ఎప్పుడో అప్పటి నుంచి సంపాదిస్తున్నావు కాబట్టి నీకే టెన్షన్ ఉండదు. పాపం వాళ్ళు మొన్న వచ్చిన వాళ్ళు కదా, వాళ్ళకి బాధ్యతలు ఉంటాయి. నాకు ఇంకా బాధగా ఉంది సార్. ఎందుకు నేను జడ్జిగా వచ్చానా? నేను కూడా జడ్జిగా వచ్చానా? డబ్బుల్ వాల్యూ మాత్రం ఎవరు ఎలా వేసినా తగ్గదు కాబట్టి ఈ వారం పందెం వచ్చి 30,000. మరి ఈ పందెంలో వేసిన అమౌంట్ సరదా శుక్రవారం గెలుస్తారా లేకపోతే సరిపోదా శనివారం గెలుస్తారా? లెట్స్ ఫైండ్ అవుట్. సో లెట్స్ బిగిన్ సరదా శుక్రవారం.